హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత ఫస్ట్ చాప్టర్ 24th శ్లోకం తెలుసుకుందాం. దానికి ముందుగా అందరికీ హ్యాపీ ఓనం. ఓనం అంటే మనకి గుర్తొచ్చేది మహాబలి చక్రవర్తి. సో మహాబలి చక్రవర్తి ఒక మనకి చాలా ఎగ్జాంపుల్. సో మనలో ఉండే ద్వేషం, కోపం, ఈర్ష్య, అసూయ అన్నీ పోయి మన మనసులు మంచిగా ఉండాలి. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కటి మనం దాన్ని తీసేసి హ్యాపీగా లైఫ్, పీస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటూ ఇంకా మనం అర్జున విషాద యోగంలోకి వెళ్ళిపోదాం. సంజయ ఉవాచ ఏవముక్తో ఋషికేశః గూఢాకేశేన భారత సేనయోర్భయోర్మధ్యే స్థాపయిత్వ రథోత్తమం. సంజయుడు పలికాడు, ఓ భారత వంశీయుడా, అర్జునిచే ఆ విధంగా సంబోధించబడిన వాడే శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్ష సేనల మధ్యకు నడిపాడు. దీనికి భాష్యం తెలుసుకుందాం. ఈ శ్లోకంలో అర్జునుడు గూఢాకేశునిగా చెప్పబడాడు. గూఢక అంటే ఏమీ లేదు, నిద్ర అని అర్థం. నిద్రను జయించువాడు గూఢాకేశుడు అని పిలువబడతారు. నిద్ర అంటే అజ్ఞానమని కూడా అర్థం. అంటే శ్రీకృష్ణుని మైత్రి కారణంగా అర్జునుడు నిద్ర, అజ్ఞానమును రెండింటిని జయించాడు. పరమ కృష్ణ భక్తునిగా అతడు శ్రీకృష్ణ భగవానుని క్షణకాలమైనా మర్చిపోలేదు. అదే భక్తుని నైజము. మెలకువలో ఉన్నప్పుడు కానీ నిద్రలో ఉన్నప్పుడు కానీ భక్తుడు శ్రీకృష్ణుని నామరూపములు లీలలను తలచకుండా ఉండలేడు. ఈ విధంగా కృష్ణ భక్తుడు కేవలం శ్రీకృష్ణుని నిరంతరము కలుస్తూ నిద్ర, అజ్ఞానము రెండింటిని జయిస్తాడు. అదే కృష్ణ భక్తి భావన లేదా సమాధి అని పిలువబడుతుంది. ఋషికేశునుగా అంటే ప్రతి జీవి ఇంద్రియాలకు, మనసుకు నిర్దేశకునిగా శ్రీకృష్ణుడి సేనల మధ్య రథమును నిలవపడడంలో అర్జునుని ఉద్దేశాన్ని తెలిసి పోగలిగాడు. అందుకే అతడు ఆ విధంగా ఇలా చేశాడు. హరే కృష్ణ.